నమస్తే అండి. నేను డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్, చంపాపేట, హైదరాబాద్. నిద్ర ఎంత ఇంపార్టెంట్? నిద్ర లేకపోవడం వల్ల కలిగే నష్టాలేంది? నిద్ర అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అండి. ఎవరికైతే సరైన నిద్ర, టైం అనేది స్పెండ్ చేయరో వాళ్ళు డెఫినెట్‌లీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. పర్టిక్యులర్‌లీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు. సో, వై స్లీప్ ఇంపార్టెంట్ అంటే స్లీప్ మనం నార్మల్‌గా పడుకున్నప్పుడు మన బ్లడ్ ప్రెషర్ అనేది నైట్ టైమ్స్ డిప్ అవుతుంది. సో, డిప్రవేషన్ ఎవరికైతే క్రానిక్ స్లీప్ అనేది నైట్ టైమ్ సరిగ్గా ఉండదో వాళ్ళకి ఆ డిప్ అనేది పోయి బ్లడ్ ప్రెషర్స్ కంటిన్యూస్లీ హై లెవెల్ ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల హార్ట్ రిస్క్, హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్ ఎక్కువయ్యే అవకాశం ఉండొచ్చు. నెక్స్ట్ సైమల్టేనియస్లీ నిద్రలో మన హార్ట్ రేట్ అనేది కూడా కంట్రోల్ అంటే తక్కువ ఉంటుంది. దాని వేరియబిలిటీ కూడా బాగుంటుంది. అంటే తగ్గడం, పెరగడం అనేది. సో, ఈ ప్రాపర్ వేరియబిలిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయో వాళ్ళకి ఈ హార్ట్ రేట్ వేరియబిలిటీ అనేది కూడా తగ్గిపోతుంది. దానివల్ల హార్ట్ మీద స్ట్రెస్ పడే అవకాశం ఉంటుంది. సో, ఈవెన్ సరైన నిద్ర లేకుంటే మనలో స్ట్రెస్ హార్మోన్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. పర్టికులర్లీ కార్టిజాల్ లెవెల్స్ అనేది. ఈ పెరగడం వల్ల నిద్ర లేని వాళ్ళల్లో ఇన్ఫ్లమేషన్ మన బాడీలో చెడు అనేది ఎక్కువైపోయి, వాళ్ళల్లో ఇన్ఫ్లమేషనరీ సెల్స్ అనేది ఎక్కువైపోయి, కొలెస్ట్రాల్ అక్యుములేషన్ అనేది ఎక్కువైపోయి వీళ్ళల్లో హార్ట్ అటాక్ రిస్క్ అనేది పెరుగుతుంది. సైమల్టేనియస్లీ వీళ్ళలో ఎవరికైతే సరిగా అయితే నిద్ర ఉండదో వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ సెన్సిటివిటీ మన బాడీలో చాలా ఇంపార్టెంట్. అది ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరగడం వల్ల ఒబిసిటీ, కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ అన్నీ వచ్చి హార్ట్ అటాక్ రిస్క్ అనేది పెరుగుతుంది. అండ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు సరైన నిద్ర లేని వాళ్ళలో ఇన్ఫ్లమేషన్ అంటే మన బాడీలో బ్యాడ్ సెల్స్ అనేది పెరిగిపోయి దాన్ని మీ కంటిన్యూస్గా వెజల్స్ మీద, హార్ట్ మీద చూపిస్తాయన్నమాట. సో, ఈ రకంగా సరిగా నిద్ర లేకపోతే ఇలాంటి చెడు అంతా జరిగి మనకి హార్ట్ ప్రాబ్లం రిస్క్, హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. మరి ఎన్ని గంటలు కరెక్ట్గా నిద్రపోవాలంటే కంపల్సరీగా 7 to 8 అవర్స్ పర్ నైట్ నిద్ర అనేది మీరు ఏ టైంకి పడుకుంటారనేది వేరీ అవుతుంటుంది ప్రతి ఒక్కరికి కూడా. సో, మీరు నిద్రపోయే టైం అయితే కంపల్సరీగా 7 to 8 అవర్స్ ఆఫ్ ప్రాపర్ అడిక్వేట్ స్లీప్ అనేది మెయింటైన్ చేయండి. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. వీకెండ్స్ కానీ, వీక్ డేస్ కానీ కన్సిస్టెన్సీ ఆఫ్ డీప్ స్లీప్ ఆఫ్ 7 to 8 అవర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిట్ విల్ గివ్ వెరీ రిఫ్రెషింగ్ టు యువర్ బాడీ అండ్ మైండ్ ఆల్సో. ఇది చాలా ఇంపార్టెంట్. సో, మరి సరిగా నిద్ర పట్టాలంటే ఏం చేయాలంటే స్టాండర్డ్ బెడ్ టైమ్ రొటీన్ అనేది అలవాటు చేసుకోండి. అంటే డైలీ సేమ్ టైం వేకింగ్ అప్, పడుకోవడం కానీ, లేవడం కానీ ఒక టైం అనేది కన్సిస్టెంట్గా అలవాటు చేసుకోండి. అండ్ ఈ పడుకునే ముందర మినిమం 6 అవర్స్ ముందు వరకు కాఫీ, టీస్ అయితే తీసుకోవద్దండి. అండ్ స్క్రీన్ టైం కూడా అట్లీస్ట్ 1 అవర్ ముందర స్క్రీన్ టైం అనేది స్టాప్ చేయండి. అండ్ మీ రూమ్ కూడా స్లీప్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉండాలి. లైక్ రూమ్ డార్క్గా ఉండాలి, కూల్గా ఉండాలి, క్వైట్గా ఉండాలి. అండ్ మీరు పడుకునే ముందర లైక్ మెడిటేషన్ కానీ, సమ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా ప్రాబబ్లీ మీరు ప్రాక్టీస్ చేస్తే స్ట్రెస్ కూడా తగ్గి మీకు బెటర్ స్లీప్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సమ్ స్లీప్ డిసార్డర్స్ పర్టికులర్లీ ఈ ఇన్సామ్నియా, నిద్ర లేకపోవడం వల్ల స్ట్రెస్ అంతా పెరుగుతుంది. దెన్ కొందరికి స్లీప్ యాప్నియా ఉండే అవకాశం ఉంటుంది. సో, వాళ్ళలో ఆక్సిజన్ డిప్రవేషన్ జరిగి బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చువేషన్స్ అయ్యి కూడా డ్యామేజ్ పెరిగే అవకాశం ఉండొచ్చు. సో, కొందరికి రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ ఉంటుంది. దానివల్ల కూడా బీపీ పెరిగి హార్ట్ రేట్ అబ్నార్మలిటీస్ పెరిగే అవకాశం ఉంటుంది. సో, సరిగా నిద్ర లేకపోవడం వల్ల ఈ విధంగా చాలా రకాలుగా గుండె మీద ప్రభావం కలిగే అవకాశం ఉంది. హార్ట్ అటాక్ రిస్క్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు కంపల్సరీ నిద్ర అనేది అందరికి కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు 7 to 8 అవర్స్ ఆఫ్ స్లీప్ పర్ డే అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. ఇలా సరిగా నిద్రపోండి, మీ ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోండి. థ్యాంక్ యూ అండి.